రాష్ట్రంలో 2024లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అయితే ఈ ఎన్నికల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరలా రెండవసారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత అయిన చంద్రబాబు నాయుడు గారు కూడా టీడీపీని అధికారంలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. టీడీపీకి మద్దతుగా పవన్ కళ్యాణ్, బీజేపీ పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. మరొక వైపున కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చూస్తున్నారు వైఎస్ షర్మిల గారు. అయితే పార్టీ అధినేతలు వారి నియోజకవర్గంలో గెలవాలి మరియు వారి అభ్యర్థులను గెలిపించుకోవాలి. కాబట్టి శ్రమ అంతా వీరిదే. ముఖ్యంగా వారు పోటీ చేసే నియోజకవర్గాల గురించి తెలుసుకుందాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల నుండి పోటీ చేస్తూ ఉండగా, కుప్పం నుండి చంద్రబాబు నాయుడు గారు, పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గారు, ఇక రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి గారు, కాంగ్రెస్ కడప ఎంపీ అభ్యర్థిగా షర్మిల గారు పోటీ చేస్తున్నారు. పులివెందుల వైఎస్ఆర్ జిల్లా నియోజకవర్గం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయగా, టీడీపీ నుండి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందారు. ఇక 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు, టీడీపీ నుండి మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుండి మూలం రెడ్డి ధ్రువ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. కుప్పం చిత్తూరు జిల్లాలో ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ నుండి నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీ నుండి కె చంద్రమౌళి, కాంగ్రెస్ నుండి డాక్టర్ బిఆర్ సురేష్ బాబు, జనసేన పార్టీ నుండి డాక్టర్ ఎం వెంకటరమణ, బీజేపీ నుండి ఎన్ఎస్ తులసినాథ్ పోటీ చేయగా, ఈ ఎన్నికల్లో నారా చంద్రబాబు నాయుడు గారు గెలుపొందారు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుండి నారా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీ నుండి కేఆర్జే భరత్, కాంగ్రెస్ నుండి ఆవుల గోవిందరాజులు పోటీ చేస్తున్నారు. పిఠాపురం కాకినాడ జిల్లాలో ఉంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుండి పెండం దొరబాబు, టీడీపీ నుండి ఎస్విఎస్ఎన్ వర్మ, జనసేన పార్టీ నుండి మాకినేటి శేషకుమారి పోటీ చేయగా, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి పెండం దొరబాబు గెలుపొందారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుండి వంగగీత, జనసేన పార్టీ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు. రాజమహేంద్రవరం లోక్సభ నియోజకవర్గం రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుండి మార్గని భరత్, టీడీపీ నుండి మాగంటి రూప, జనసేన పార్టీ నుండి ఆకుల సత్యనారాయణ పోటీ చేయగా, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్గని భరత్ గెలుపొందారు. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుండి గూడూరు శ్రీనివాస్, బీజేపీ నుండి దగ్గుబాటి పురంధేశ్వరి, కాంగ్రెస్ నుండి గిడుగు రుద్రరాజ్ పోటీ చేస్తున్నారు. కడప లోక్సభ వైఎస్ఆర్ జిల్లా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుండి వైఎస్ అవినాష్ రెడ్డి, టీడీపీ నుండి సి ఆదినారాయణ రెడ్డి పోటీ చేయగా, ఈ ఎన్నికల్లో వైఎస్ అవినాష్ రెడ్డి గెలుపొందారు. ఇక 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుండి వైఎస్ అవినాష్ రెడ్డి, టీడీపీ నుండి చెడుపురాళ్ల భూపేష్ సుబ్బరామరెడ్డి, కాంగ్రెస్ నుండి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో చూడాలి.